వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు హైలైట్గా నిలిచాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఏపీ వార్తలకైతే వెళ్దాం. ఏపీ వార్తలు తీసుకున్నట్లయితే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి ఒకటి రాయడం జరిగింది. కుత్తుకలు కోస్తామంటే బెదిరిపోం, ప్రజల్ని భయపెట్టడం వల్లే వైకాపాకు 11 సీట్లు, 2029 ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలుస్తారో మేం చూస్తాం. మార్కాపురం సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1290 కోట్లతో జలజీవన పనులకు శంకుస్థాపన. రౌడీయిజం చేస్తాం, గూండాగిరి చేస్తామంటూ వైకాపా నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ అలా భయభ్రాంతులకు గురి చేయడం వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కుత్తుకలకు వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనే భావనలో ఉన్నారని, వారు ఎలా అధికారంలోకి వస్తారో తాము చూస్తామని పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. సో ఏపీలో రాజకీయాలు కొంచెం హాట్గానే ఉన్నాయని అనుకోవాలి. అంటే గత ప్రభుత్వ హయాంకి సంబంధించి అంటే వారు మాట్లాడిన మాటలకి ఇటు సైడ్ నుంచి కూడా కూటమి ప్రభుత్వ నేతలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. బెదిరిస్తే బెదిరిపోం, అలా బెదిరించడం వల్లే మీరు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయారు, ఆ విషయాన్ని మీరు గుర్తించుకోవాలంటూ కూడా చేయడం జరిగింది. సో ఈ అంశం అయితే కొంచెం హైలైట్గా అయితే నిలిచిందని అనుకోవాలి. రైట్, ఇంకా మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, మనం ఈరోజు ఒక అంశాన్ని ఏపీ అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక కుత్తుకలు కోస్తామంటే బెదిరిపోం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. అంటే వైసీపీ పార్టీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు. అంటే మేము బెదిరిస్తే బెదిరిపోము, గతంలో బెదిరించడం వల్లే 11 సీట్లు వచ్చాయని. ఏంటి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనుకోవాలి? బ్రాహ్మణి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రఫా నుంచి ఇవాళ బెదిరింపుకు అదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు వరుసగా సమీక్షలు పెట్టుకుంటున్నారు. మంచిదే, P4 లోగో తయారు చేయడం కానీ, వచ్చే భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అని చేస్తున్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా 4 ఏళ్ల ముందే, ఇంకా 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడే కొంచెం రేపు ఎల్లుండో ఎన్నికలు వస్తున్నాయని రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నది. అంటే ఎట్లా ఉందంటే ఎన్నికలకు వచ్చారు, జస్ట్ వచ్చే సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి, లేకపోతే ఇంకో 6 నెలలు ఎన్నికలు వస్తుంటే ఎట్లా చేస్తున్నారు, అధికార ప్రతిపక్షాలు అట్లాగే ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేస్తున్నారు. చూసాం కదా బ్రాహ్మణి గారు, ఇటీవల మనకు 5 వారాల్లో మనం పథకాల అమలు ఎట్లా ఉన్నది, అలాగే దాని హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు ఎట్లా ఉన్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ కు దిశానిర్దేశం చేసి వాళ్ళను 5 వారాల పాటు ప్రజల్లోకి వెళ్తున్నారు. సరిగ్గా దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు కూడా 4 వారాల్లోనే మన పథకాలు ఏమేమి అమలు అవుతున్నాయో మనమే సర్వే చేసుకుందాం, మీరు పార్టీ కార్యకర్తలు వెళ్ళండి, సర్వే చేయండి, ఆ ఫలితాలు చెప్పండి, లబ్ధి పొందుతున్న వాళ్ళతోనే అది ఏమంటారు ముఖం మీద కొట్టినట్టు జవాబు ఇద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. ఈ దశలో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడానికి రకరకాల కార్యక్రమాలు, ఏదో ఒకటి సానుభూతో ఓదార్పు ఏదో ఒకటి చేసుకుని పోతున్నారు. దానిలో వస్తున్న మాటలు చూడాలి ఇవన్నీ కూడా. అంటే ఈ మధ్యనే నిన్న మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇట్లాంటి హింసా రాజకీయాలు కానీ, ఇట్లాంటి రఫా రాజకీయాలను క్షమించేది లేదు, ఎవరిని ఊరుకోవడం లేదు, ఒక రకంగా గతంలో చంద్రబాబు నాయుడు కాదు నేను అని చెప్పి అని చెప్పకనే చెప్తున్నారు. దానికి సరిగ్గా ప్రతిగా ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి అదే అంతే దీటని జవాబిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈ హింసా రాజకీయాల గురించి కానీ, మీరు చూస్తుంటే మేము చూసుకుంటూ కూర్చొని మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇటువంటి హింసా రాజకీయాలను ప్రోత్సహించాలని చెప్పారు. మంచిదే, కానీ ఇది కాదు కదా కావాల్సింది అంటున్నాడు. అంటే వాళ్ళైనా వీళ్ళైనా ఈ మాటల తూటాలు విడుచుకోవడం కంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రతిపక్షంగా 11 సీట్లు వచ్చిన వాళ్ళైనా, ఇటుపక్క 164 సీట్లు వచ్చిన వీళ్ళైనా ఓపిక బట్టి ప్రజల బాగోగులు చూసుకుంటూ పరిపాలనకు సజావుగా సాగించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. సరే, ఈ రాజకీయాల్లో మనం వాళ్ళ మాటలు నియంత్రించలేం, కానీ ప్రజలు చూస్తున్నారు కదా అనే ధ్యాస ఉంటే ఇట్లాంటి రాజకీయాలు నడవని నేను అంటున్నాను. ఓకే రామ్మోహన్ గారు, చిన్న కరెక్షన్, నేను బ్రాహ్మణి కాదు, పద్మ. ఓకే, కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా ఇదే అంటే రాజకీయాలు గతంతో పోల్చుకుంటే ఎవరైనా లీడ్లో ఉన్న పార్టీ వాళ్ళు తప్పులు చేసినా, లేదంటే చేయాల్సిన ఏమన్నా
చెప్పడం లేదా వాళ్ళ తప్పులు ఇవి కరెక్ట్ కాదు, ఇవి చేస్తే బెటర్ అని సలహాలు సూచనలు ఇవ్వడం అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే వీళ్ళు తిట్టుకోవడం అనేది ఒక అలవాటు కాదు, ఒక డైలాగ్, సినిమా డైలాగులు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. మరి దీన్ని మనం ఏ కోణంలో చూడాలంటారంటే అది కరెక్టేనా అంటే చూసి ఇప్పుడు నెక్స్ట్ ఈ జనరేషన్ పోయి నెక్స్ట్ జనరేషన్ వచ్చినా సరే అవే నేర్చుకుంటారు కదా. నెక్స్ట్ చిన్నపిల్లలు వాళ్ళు చూస్తూ ఉంటారు, నెక్స్ట్ ఈ జనరేషన్ అయిపోతుంది, నెక్స్ట్ తరం అలా మారుతూ ఉంటారు, వాళ్ళే నేర్చుకున్నారు, వాళ్ళకే నేర్పిస్తున్నట్టు ఇవన్నీ చూస్తుంటే. అందుకనే కదా ఇప్పుడు రాజకీయాలు సమాజానికి దిశానిర్దేశం చేయాలి. చాలా మంది జనరల్ గా మేధావులు వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రాజకీయాలు ద్వేషిస్తున్నారు. అందుకని ఓటు వేయడం లేదు. చూస్తున్నాం కదా, ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే పద్మ గారు మనకు నగరాల్లో చాలా తక్కువ, 45-50% దాటం లేదు. పట్టణాల్లో కొంచెం మెరుగు, 55-60. గ్రామాల్లో ఇప్పటికి కూడా పేదల ఆశ్రయమే మన ప్రజాస్వామ్యం బతుకుతుంది, 70-80-90% కూడా. కానీ చాలా మంది మేధావులు ఏం చేస్తారంటే గ్రామీణులు అవమానిస్తుంటారు. ఏమనంటే వాళ్ళ డబ్బుకు సారాకు అమ్ముడుపోతున్నారని. కానీ నిజంగా అమ్ముడు పోయి చదువుకున్న వాళ్ళు ఒకటి భావజాలానికి, అంటే తమ అనుకున్నది లెక్క లేదు, రెండోది డబ్బులకు కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలు చూడండి, 5,000-10,000 తీసుకోవడం లేదు వీళ్ళు. వాళ్ళు 500-1000 రూపాయలు తీసుకుంటేనేమో పేదలను తప్పడుతున్నారు. వాళ్ళు నిజంగా అవసరం 500-1000 రూపాయలు చచ్చిన దానికి వచ్చిందే కట్నం. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు అదే పని చేస్తారు. అందరి దగ్గర తీసుకుందాం, సబ్కా సున్నా అప్నా కర్నా, వాళ్ళందరి దగ్గర తీసుకుందాం, వేసేవాడికి వేస్తున్నారు కదా. ఇప్పుడు లేకుంటే ప్రభుత్వాలు మారకపోయింది కదా, ఒకే ప్రభుత్వం గెలిచేది కదా. 5,000-10,000 తీసుకుని వాళ్ళు ఓట్లు వేస్తే ప్రభుత్వం ఒకటే ఉండేది కదా ఎప్పుడు కూడా శాశ్వతంగా. అట్లా కాదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ రాజకీయాలు సమాజానికి మార్గదర్శకం వహిస్తాయా, లేకపోతే పెద్దవాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే మరి పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు ఈ సంగతి. సరే, రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామిభక్తి కింద కార్యకర్తలు చూపిస్తుంటారు, అప్పుడప్పుడు తప్పదు. కానీ దీన్ని నాయకులు అనుసరించడం కరెక్ట్ కాదు కదా అని నేను అంటున్నాను. అందుకని హింసా రాజకీయాలు లేకుంటే మాటల తోటాల రాజకీయాలు ఇవి పక్కన పెట్టి ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అంటే దానికి బాధ్యత ఏంటంటే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా 10, 11, 5, 3 అనే సమస్య కాదు. సీట్లతో నిమిత్తం లేకుండా వాళ్ళేమో మన సరైన సలహాలు ఇవ్వాలి, ప్రజల వాణిని అసెంబ్లీకి వినిపించాలి. ఒక ఆయన అసెంబ్లీ పోడు, ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి పోరు, వాళ్ళ ఎమ్మెల్యేలు పోనివ్వరు. అటువంటిప్పుడు ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే కదా చట్టసభలకు ఎన్నుకుంది. రోడ్డు మీద తిరిగిమని కాదు కదా, రోడ్డు మీద తిరగండి, ప్రజల్లోకి వెళ్ళండి కాదు. కానీ ప్రతిపక్షంగా సభలో చట్టసభల్లో మాట్లాడి దాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. లేకుంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా చట్టసభల్లో మాట్లాడితే రికార్డు ఫలానా విషయం మేము ప్రస్తావించాం అని 10 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం మీరు రోడ్ల మీద తిరుగుతూ మాట్లాడితే అది రికార్డులకు ఎక్కదు. ఎక్కినా సరే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉండొచ్చు. కానీ చట్టసభల్లో ఒక 100 ఏళ్ల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఇప్పుడు చూడొచ్చు. మనం 52 నుంచి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో మనం చూడొచ్చు కదా, అప్పుడేం మాట్లాడారు వీళ్ళని చెప్పి. అందుకని ఇది పూర్తిగా చిల్లర రాజకీయం అవుతుంది. రాజకీయ నాయకత్వం పూర్తిగా మెరగాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అంటే ఇప్పుడు తండ్రికి కొడుకు బుద్ధి చెప్పాలా, కొడుకు తండ్రి బుద్ధి చెప్పాలా, పిల్లలకు తల్లిదండ్రులకు బుద్ధి చెప్పాలా, లేకుంటే తల్లిదండ్రులకు పిల్లలకు బుద్ధి చెప్పాలా, ఆలోచించుకోమని చెప్తున్నాను నేనైతే. రైట్. ఇక మరొక అంశం అయితే చూద్దామండి. ఏటా వెలువడుతున్న నోటిఫికేషన్లు, ఆకర్షణీయ జీతాలు అయినా మొగ్గు చూపని తెలుగు రాష్ట్రాల యువత. ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలుగులోని ప్రశ్నలు సద్వినియోగం చేసుకుంటే మేలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనపై తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా దరఖాస్తులు చేయడం లేదు. డిగ్రీ, ఇంటర్, 10వ తరగతి విద్యార్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే వీలున్నా స్పందన తక్కువగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేందుకు దేశం దాటి వెళ్ళిపోతున్నారు. చిన్న చితక ఉద్యోగాలు వెతుక్కుంటూ గల్ఫ్ దేశాలు బాటపడుతున్నారు. రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి వెలువడే ఉద్యోగ ప్రకటనలు భారీగా దరఖాస్తు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎందువల్ల అంటారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల వారు ప్రత్యేకించి ఎందుకు మొగ్గు చూపడం లేదంటే దీనికంటే బెటర్గా అనిపిస్తుందా, లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? ఎందుకు అనుకోవచ్చు అంటారు? అంటే మనకు విద్యార్థులు లేకపోతే నిరుద్యోగుల దృక్పథం మారాలి. ఎందుకంటే మీరు అన్నారు కదా 10వ తరగతి ఇంటర్మీడియట్ కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. నాకు తెలిసి చాలా మంది పాత వాళ్ళు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్ట్ మాస్టర్ చేసేవాళ్ళు, పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, రైల్వేలలో
ఉద్యోగాలు పడ్డప్పుడు ఒక పెద్ద వివక్ష ఉండే గతంలో కేవలం పరీక్ష హిందీ ఇంగ్లీష్ మాత్రం జరిగేవి. దాని మీద నేను కూడా పోరాడినవాడిని. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో వాటి మీద ఉద్యోగ ప్రకటనలు వస్తే హిందీ ఇంగ్లీష్ లో జరిగేవి. తెలుగు భాషలను మన మాతృభాషలో రాయాలి కదా, ఎవరికి ప్రాంతీయ భాషలలో ఉండాలని కొట్లాడినా అవి అమలైనవి. తక్కువ ఇది మనకు ఏమంటారు విద్యార్హతతో 10th ఇంటర్మీడియట్ తో జరిగే ఉంటే కూడా మన వాళ్ళందరూ ఆశలు అయితే ఇంజనీరింగ్ లేకపోతే మనకు సాఫ్ట్వేర్ లేకపోతే విదేశాలకు వెళ్ళడం. కన్నవారికాలను అధ్వానం అయిపోతున్నాయి చూస్తున్నాం కదా, కలడవుతున్నాయి కదా. మన అమెరికాలో పోతే ఏమవుతుందో చూస్తున్నాం కదా. ఇప్పటికైనా మన తెలుగు మన యువతి యువకులకు నిరుద్యోగులు మీరు అన్న ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, పాజిటివ్ పాయింట్. రాజకీయం పక్కన పెడితే దీన్ని తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు ఉన్నాయి, మనం సాధించవచ్చు. నిజంగానే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా మోజు ఉండేది. ఇప్పుడు ఎందుకు ఈ మధ్య పడిపోయింది కానీ గతంలో మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉండేవి. ఈ మధ్యన అంటే గత 10-12 ఏళ్లలో సమానమైన ఒక దేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే డిమాండ్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే స్కేల్ రేటు కూడా పెరగడం, అంటే బేసిక్ స్కేల్ పెరగడం ఇవన్నీ జరిగినాయి. అయినా సరే 10 ఇంటర్మీడియట్ తో ఉద్యోగాలు వచ్చినప్పుడు దాన్ని చేసుకునే క్రమం తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ముఖ్యంగా కెరీర్ గైడెన్స్ ఇచ్చే సంస్థలు కానీ ఇవి కానీ ఇట్లాంటి నోటిఫికేషన్ పడ్డప్పుడు వాళ్ళని తయారు చేసే ప్రయత్నం కావాలి. నా చిన్నప్పుడు అయితే చాలా వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు పడితే చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. అంటే మనకు ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కానీ వాటికి కానీ వీటికి కానీ మంచి సమాచారంతో పుస్తకాలు వచ్చాయి. యోజన అనే పత్రిక వస్తుందమ్మా పద్మ గారు, చూశారు? ఇప్పటికి కూడా వస్తున్నది, అన్ని భాషల్లో వస్తున్నది. ఎవరు చూస్తున్నారు? గతంలో యోజన పత్రిక కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పత్రిక కానీ ఇవన్నీ మనకు అకాడమిక్ విషయాలు బాగా ప్రచురించాయి. ముఖ్యంగా యోజన అయితే నిరుద్యోగులకు వరం లాంటిది. ఆ పత్రిక ఉన్నదాన్ని కూడా ఇప్పుడు నిరుద్యోగులకు తెలియదు. అంటే తల్లిదండ్రులకు పొరపాట, విద్యార్థుల పొరపాట, లేకపోతే ఎవరైతే కెరీర్ గైడెన్స్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి చాలా చాలా ఉద్యోగాలు వాళ్ళు కూడా పొరపాటు నేను అంటున్నాను. మీరు అన్నది చాలా కరెక్ట్. కేంద్ర ప్రభుత్వంలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించాలి. వాళ్ళకి అవసరమైన విధంగా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా చిన్నపిల్లలు, వాళ్ళకు ఇది ఉంది అని తెలిస్తే కదా వాళ్ళు పోయేది అంటున్నాను. కానీ ఆ ప్రయత్నం చేయాలి. సమాజంలో ఇప్పుడు మీరు మంచి అంశం తీసుకున్నారు, మన ద్వారా కూడా మనం చెప్తున్నాం. చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, అవి మంచి ఉద్యోగాలు. రేపు ప్రమోషన్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ లో నుంచి అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆలస్యమైనా సరే వాటిని ప్రయత్నించాలని మనం కోరదాం. తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జాబ్ అని ఇంతే శాలరీ కావాలి ఇలా కావాలనుకుంటే కష్టం. ఆల్రెడీ సాఫ్ట్వేర్ అని కొంతమంది అటువైపు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న స్ట్రెస్ ఎలాగ ఉంటుందో కూడా చాలా మందికి తెలిసిందే అయినా సరే అటువైపు మొగ్గు చూపుతున్నారు. కానీ చిన్న చితక వాళ్ళకి కొంతమందికి తెలియట్లేదు. మీరన్న పేపర్ గురించి కూడా ఎవరికి పూర్తిగా తెలియకపోవచ్చు. ఇప్పుడు మీ ద్వారా కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇప్పుడు చెప్పడం వల్ల కూడా. ఒక నోటిఫికేషన్ వస్తుందని కానీ మనం అప్లై చేసుకోవచ్చు, మనం రాయొచ్చు. ఇన్ కేస్ ఇది కూడా మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు. నిరుద్యోగం అని మనమే ఉండిపోవడం దానికంటే కాస్త మనం వంతు కూడా ప్రయత్నం చేస్తే కనుక మన వరకు అందరికీ నిరుద్యోగం ఎలాగున్నా మన వరకు మనమన్నా కాస్త సేఫ్ అయిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగాను. రైట్, మరొక అంశానికి అయితే వెళ్దామండి. ఇక తెలంగాణ అంశాలు అయితే చూద్దాం. రైట్, ఇక తెలంగాణ అంశాన్ని చూసుకున్నట్లయితే కనుక కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది. మోదీ విదేశీ విధానం సరిగా లేదు. దీంతో దేశానికి అన్ని వైపులా శత్రువులు తయారయ్యారు. నేపాల్ కూడా భారత్కు దూరం అవుతుంది. శత్రువులందరూ దేశాన్ని చుట్టుముడుతుంటే ప్రధాని విదేశాల్లో తిరుగుతున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది మల్లికార్జున ఖర్గే. ఏంటి వ్యాఖ్యలు, ఈ అంతరార్థం ఏమనుకోవాలి? ఈ వ్యాఖ్యలు ఎటువైపు దారి మళ్ళించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? రాములు గారు, తెలంగాణలో కూడా రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, అంటే సరే కేంద్ర నాయకత్వం ముఖ్యంగా ఖర్గే గారు వచ్చారు, మంచిదే, మంచి అవగాహన ఉన్నవాడు, హిందీలో బాగా అనుగుణంగా మాట్లాడేవాడు. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నిన్నగాక మొన్న ఒక సంవత్సరం క్రితం ఇమ్రాన్ ఖాన్ ఏది పాకిస్తాన్ మన మాజీ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఆయన ఏమన్నారు, భారతదేశ విదేశాంగ విధానమే రక్షిస్తున్నది, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మన మధ్యవర్తిత్వం కోరుతున్నారు, రష్యా కానీ ఉక్రెయిన్ కానీ మనం గౌరవిస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ఆ రెండు దేశాలు మనం గౌరవిస్తున్నాయి. భారత విదేశాంగ విధానమే వాళ్ళకి శ్రీరామ రక్ష ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ విదేశాంగ విధానం ప్రారంభించింది మోడీ గారు కాదు కదా. ఆనాడు అలీన విదేశాంగ విధానాన్ని మార్షల్ టీటో, నాజర్, అట్లానే నెహ్రూ గారి ముగ్గురు త్రిమూర్తులు వీళ్ళు 52 కన్నా ముందే అలీన విదేశాంగ విధానాన్ని పాటిస్తామని చెప్పి ప్రపంచవ్యాప్తంగా సదస్సులు పెట్టారు. ఏ పార్టీ మన కూటమి కొమ్ము కాసేది లేదు. అటు రష్యా వైపు కానీ అటు అమెరికా వైపు మొక్కాల్సిన అవసరం లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనం చాలా పాఠాలు నేర్చుకున్నాం.
అని చెప్పి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అలీన విదేశాంగ విధానం దీన్ని ప్రమోట్ చేసేవారు. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. విదేశాంగ విధానంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, మీకు మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, అట్లాగే మొరార్జీ దేశాయ్ వచ్చిన, లేకపోతే తర్వాత వాజ్పేయి గారు వచ్చిన, రాజీవ్ గాంధీ గారు వచ్చిన, పివి నరసింహారావు గారు వచ్చిన, అట్లానే వరుసగా చూసుకుంటే ఏ ప్రభుత్వం ఏ ప్రధానమంత్రి వచ్చినా చివరికి మోడీ గారు వచ్చినా దాన్ని పాటిస్తున్నాం కదా, ఏ కుటుంబంలో చేరతలేదు. కాకపోతే కొంచెం బీజేపీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు అమెరికా వైపు కొంచెం మొగ్గినట్టు కనిపించినా మిగతా ప్రపంచ వైపు ఇప్పుడు చూస్తున్నాం కదా, పుతిన్తో మాట్లాడుతున్నారు. నిజమే, మల్లికార్జున ఖర్గే అన్న దానిలో ఒక్క నిజం ఏంటంటే మన చుట్టుపక్కల దేశాల శత్రుత్వాలు చేస్తున్నాం అంటారు. దానికి కారణం మనం కాదు కదా. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవన్ మనం కట్టించాం, పాకిస్తాన్ మొన్న గోధుమలు లేకపోతే మనమే ఇస్తాం, పిండి ఇస్తామన్న వాడు తీసుకోలేదు తర్వాత. అట్లాగే బంగ్లాదేశ్ ఉపకారం చేసి వాడు అపకారం చేస్తున్నారు. నేపాల్ భూటాన్ కూడా మనకి ఇప్పటికి మిత్రులమే. శ్రీలంక ఆర్థికంగా వీళ్ళందరూ పునాదిలు పోవడానికి ప్రపంచ రాజకీయాల కారణం. ముఖ్యంగా చైనా మన చుట్టుపక్కల ఉన్న దేశాలను అప్పులు ఇచ్చి, అంటే గతంలో సామ్రాజ్యవాదం అంటే సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవడం, భూమిని స్వాధీనం చేసుకోవడం. ఇప్పుడు అట్లా కాదు. అయితే ఆయుధాలు ఇచ్చేమో అమెరికా, అప్పులు ఇచ్చేమో చైనా. ఈ రెండు ప్రపంచంలోని చాలా దేశాలను దాసోహం చేసుకుంటున్నాయి. అందులో భాగంగా చూడాలి తప్ప మన విదేశాంగ విధానం బాగలేదు అంటే మీరు వస్తే ఏం చేస్తారు చెప్పండి, చెప్పాలి కదా. ప్రతిపక్ష నాయకులుగా మీరు వస్తే ఏం చేయాలి, ఏం చేస్తారు, ఎలాంటి విదేశాంగ విధానం పాటిస్తారు? అంటే రష్యా వైపా ఉక్రెయిన్ వైపా చెప్పండి, మల్లికార్జున ఖర్గే చెప్పగలుగుతారా? అంటే బట్టకాల్చి మీరేయడం కాదు. కాకపోతే కొంత విమర్శ ఏంటంటే ఇవాళ మోడీ నాకు స్నేహితుడు, ట్రంప్ మోడీ స్నేహితుడు, బాయ్ బాయ్ అని చెప్పి చేసుకునే క్రమంలో మరి హిందీ చీనీ బాయ్ బాయ్ అని మీరు గతంలో అన్నారు. అంటే యుద్ధం ఆగిందా? హిందీ చీనీ బాయ్ బాయ్ అని చేస్తే 62 యుద్ధం చేసింది చైనా మన మీద కదా, ఓడిపోయినాం కదా మనం. అందుకనే ఇవన్నీ కూడా వాళ్ళు గతాన్ని ఒకసారి పరిశీలించుకొని, మీరు 60 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, 20 ఏళ్ళే మిగతా పార్టీలు, దాదాపు 78 ఏళ్లలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు లేని విదేశాంగ విధానం ఇప్పుడు కొత్తగా వచ్చిందా? మీరు చెప్పిందే కదా అనే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే మీరు చూపిన మాటకు నడుస్తున్నాం కదా. ఖర్గే గారు వచ్చిన పని వేరు. తెలంగాణ ఖర్గే గారు వచ్చిన పని ఏంటంటే వాళ్ళ పార్టీలో లుకలుకలు ఉన్నాయి, ఆ లుకలుకలు నిర్తసర్దమనగాలే, మంత్రివర్గంలో ఇక 2 ఖాళీలు ఉన్నాయి, ఎవరిని తీసుకుంటే బాగుంటది, తీసుకోకుంటే బాగుంటదా అని ఆయన ఖర్గే గారి ముందటే దొరలు కొట్టుకున్నారు. నేను అనుకున్నారు నాకు మంత్రి పదవిని 5 వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళ పార్టీలో చక్కదిద్దుకుంటే దేశాలు చక్కదిద్దదు. నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆ లుకలుకలను కానీ అంతర్యుద్ధాన్ని కానీ వాడు నిజంగానే ఒకరి మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేల మీద వాళ్ళు చేస్తున్నారు కదా. ఖర్గే గారు స్వయంగా చెప్పారు కదా, మందలించారు కదా, మీరు ఇట్లా పదవుల కోసం కొట్లాడి పరువు తీస్తే మిమ్మల్ని క్షమించేది లేదు, సమస్య లేదు, ఎంతటి వారైనా ఉపయోగించలేదు అని చెప్పి గట్టిగా హెచ్చరించారు. అది మనం చూస్తున్నాం కదా, వార్తలలో కూడా చూస్తున్నాం కదా. కనుక ఖర్గే గారు తమ ఇంటిని చక్కదిద్దుకోవడం మొదలు, తర్వాత దేశం గురించి ఆలోచన చేయండి. దేశం గురించి తప్పనిసరి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి 60 ఏళ్లు పాలించిన పార్టీగా మీకు హక్కున్నది. కానీ విదేశాంగ విధానం విమర్శించే ముందు అంటే దేశంలో మనకు ఇంట గెలిచి రచ్చ కావాలంటారు కదా, కరెక్టే. మోడీ గారు ఇంట గెలిస్తే లేదు అనుకుందాం కొద్దిసేపటికి, రచ్చ వేరే దేశాలకు పోతున్నారు, అవార్డు పొందుతున్నారు, అది వేరు. కానీ మీరు మీ విదేశాంగ ప్రకటించండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏం చేస్తారు మీ పార్టీ అధికారంలోకి వస్తే, లేకపోతే మీ పాలసీ ఏంటిది చెప్పాలి కదా. మేము చెప్పము, వాళ్ళు చేస్తుంది తప్ప. అంటే ఎప్పుడు కూడా వండిన వంటకు వంక పెట్టడం ఈజీ, ఉప్పు దక్కుందో కారం దక్కుందో అని. కానీ వండడం నేర్చుకోండి. మొట్టమొదలు ఏం చేస్తే బాగుంటుందని మీరు సలహా ఇవ్వండి. భారత ప్రభుత్వం పాటించకపోతే తప్పనిసరి మనం అడుగుదాం. ఉభయ పార్లమెంట్ సమావేశాలు పెట్టుకొని నేను కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు డిమాండ్ చేయకముందు చేయమందాం. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ లో ఎందుకు ఆగారు, కాల్పుల విరమణ ఎందుకు జరిగింది అడుగుదాం మనం కూడా, కాదంటలేదు. కానీ ఒకసారి మీరు దేశంలో జరుగుతున్న పరిణామాలు చూసినా, మనకు ప్రపంచ పరిణామాలు చూసినా, వాటి విషయంలో విదేశాంగ విధానం మన గతంలో ఎట్లున్నా ఇప్పుడు అట్లే ఉన్నా, మోడీగా వచ్చినా కాదు రేపు మీరు వచ్చినా మారదని నేను అంటున్నాను. ఓకే, మరొక అంశం, ఈసారి సెంచరీ 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత. రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నిన్న జరిగిన మీటింగ్కి సంబంధించి. 3 ఏళ్ల ముందే నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీలు ఢిల్లీకి పంపుతాం, పెరుగునున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్లు, కొత్తగా 80 మందికి టికెట్లు, రిజర్వేషన్లతో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే, ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, ఒకటి తగ్గిన ఎల్బీ స్టేడియంలో కాళ్ల ముందు క్షమాపణ చెప్పి బయటికి వెళ్తా, విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్పై సోషల్ మీడియాలో యుద్ధం, సామాజిక న్యాయ భేరీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు 1 ఇయర్లోనే డెసిషన్, అంటే 1.5 ఇయర్ లోపే అవుతుంది, వెళ్తే 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు.
ఇప్పటికే నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఇప్పటికే 3 ఏళ్లలో ఇంకా పెరుగుతాయి అని చెప్తున్నారు కదా, అసలు ఎలాంటి ధైర్యాన్ని అని అనుకోవాలి? అంటే ప్రభుత్వాలు ఎన్నికల కోసం ఉన్నాయా, పార్టీలు ఎన్నికల కోసమే ఉన్నాయా అని రేవంత్ రెడ్డి గారిని మనం శుద్ధిగా ప్రశ్నించాలి. వీరే కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పాలకులందరూ కూడా వచ్చే ఎన్నికల విజయం మాది అని పడించి మాట్లాడుతున్నారు. గెలిచి నెల కాకముందు నుంచే మాట్లాడుతున్నారు. వచ్చే 5 ఏళ్ల తర్వాత మాదే, వచ్చే 10 ఏళ్ళు మాదే, వచ్చే 20 ఏళ్ళు మాదే అని మాట్లాడుతున్నారు. గతంలో మాట్లాడిన పాలకులు ఎక్కడున్నో చూస్తున్నాం కదా. నిజంగా చెప్పాలంటే మన భారత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత పరిణతి పొందిందంటే ఎవరిని ఎక్కడ కరుగాల్చి వాత పెట్టాలని పెడుతున్నారు. వారు అన్నది ఏంటంటే ఇంకా 3.5 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. 3 ఏళ్ళు అనుకుందాం, 4 ఏళ్ళ ముందు అవుతాయి అనుకుందాం. 3 ఏళ్ళు అయితే ఉన్నాయి కదా. ఈ 3 ఏళ్లలో ఏం చేయాలి? ఎన్నికలకు మధ్యన వాట్ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన చేస్తారా? వచ్చే ఎన్నికలు మీరు ఏం ఉద్ధరిస్తున్నారు కనుక వచ్చేసారి గెలవమంటున్నాం, గెలిపించమంటున్నారు. మీరు ఉద్ధరించండి. సరిగ్గా ఈ మాటలు ఎప్పుడు మాట్లాడాలంటే ఎన్నికలకు 6 నెలలు, సంవత్సరం ముందే మాట్లాడితే లెక్క. కానీ ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు మాదే అంటే మేము చూశారు కదా. కారు సర్కారు 16 అంటే ఏమైంది చూశారు కదా గతంలో. అట్లాగే 100 సీట్లు పైకి పడి గెలుస్తామంటే రెండోసారి 2018లో ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వానికి, టిఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు ఇచ్చారు కదా. 100 అన్నారు కదా వాళ్ళు. 100 కాదు మీకు 100 అని అంటున్నారు ప్రజలు. స్పష్టంగా చెప్తున్నాను, ఈ మాట అంటున్నాం దురుసుగా ఉన్నా సరే. మీరు 100 గురించి ఆలోచన చేయకండి, 100 ఏళ్ళు ముందుకు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏం జరిగితే బాగుంటుంది అని 100 ఏళ్ళు ముందుకు ఆలోచన చేయండి, దాని ప్రకారం చేయండి. ప్రతి దానిలో 3 ముక్కలు ఆడుతూ అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంటుంది, మీరేమో రాష్ట్రంలో అధికారంలో ఉంటారు. ప్రతిపక్షంగా 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ప్రతిపక్షంలో ఉంటది. ఈ 3 పార్టీలు ఒకే విధానం కాకుండా వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ మొత్తం అంతా ప్రజలు అయోమయాలు నెడుతున్నారు. ప్రజలకు అన్ని తెలుసు మీరు ఏం చెప్తున్నారు, ఏం సంగతి అనేది. నిజంగా చెప్పాలంటే ఎన్నికల మధ్యన పరిపాలన సాగాలి. 6 నెలల్లో మాక్సిమం సంవత్సరము గత ప్రభుత్వం అవశేషాల గురించి మాట్లాడితే తప్పులేదు, నష్టమైంది. ఎందుకంటే ఏదైనా చక్కదిద్దాలంటే ఇప్పుడు ఇల్లంతా విడిచిపెట్టిపోయింది అనుకోండి, కసువు ఊడ్చుకున్న దాన్ని బాగా చేయాలి, కడుక్కోవాలి, దీనికి టైం పడుతుంది. ఇట్లాగే అంటే వాళ్ళు ప్రభుత్వాలు శాశ్వతం కదా. విడిచిపెట్టుకోవడం అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సస్పెండ్ అయ్యి ఎవరు లేకపోతే మీరు చేయొచ్చు. ఉన్నది యంత్రాంగం ఉన్నది, పరిపాలన సాగుతుంది. ప్రజలకు అర్థమైంది ఏంటంటే మీరు లేకపోయినా పరిపాలన సాగుతుందని అర్థమైంది. చాలా సార్లు చూడండి, గతంలో ఇప్పుడు లేదు కానీ రాష్ట్రపతి పాలన విధిస్తున్నప్పుడు మొత్తం అధికారులు గవర్నర్ పాలనే ఉంటది కదా. మరి అప్పుడు పరిపాలన సాగుతలేదా? అంతేందుకు ఇప్పుడు 1.5 సంవత్సరంగా సర్పంచులు లేరు ఊళ్ళో, మరి ఏమాత్రం జరుగుతలేదా? అస్తవ్యస్త ఉంటది. ఊడ్చేవాడు ఉండడు, పారిశుద్ధ్యం సరిగ్గా ఉండదు, చెత్త తీసేవాడు ఉండడు. దానికి రాజకీయ నాయకత్వం ఏంటంటే మన అధికారులు దిశానిర్దేశం చేసి ఈ పని చేయబాబు అని చెప్పడం కోసమే ప్రజాప్రతినిధులు. అందుకని స్థానిక ప్రజాపాలన కుంటుబడి మొత్తం అంతా 1.5 year గా సర్పంచులు లేకుండా, 1 year గా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకుండా, మున్సిపల్ శాఖలు, మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు కానీ లేకుండా మీరు పరిపాలన సాగిస్తున్నారే అంటే అంత రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తుందా? మరి అప్పుడు అటువంటి మీకు కూడా ఎన్నికలు ఎందుకు? ఇంకా మరి గట్టిగా రాష్ట్రపతి పాలన విధించి మన గవర్నర్ చెప్పేస్తే అధికారులు సిఎస్ ఉంటారు, అందరు అధికారులు కలెక్టర్ ఎటుపోరు. చేద్దాం. మరి ప్రభుత్వం పాలసీ నిర్ణయించి ఆ పాలసీలను ప్రభుత్వం ప్రజల్లో అమలు చేసే ప్రయత్నం చేస్తారా? లేకపోతే వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అని మీరు ఓడిన తెల్లారి నుంచే వాళ్ళు కూడా వచ్చే ఎన్నికల్లో మాదే విజయాన్ని వాళ్ళు ప్రజలను అవమానిస్తున్నారమ్మా. అందుకని రైట్ అండి, మరొక అంశం అయితే తీసుకుందాం. ఇక్కడ మరొక అంశం, బీజేపీకి మహిళా బాస్ రేసులో నిర్మల, పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారి మహిళలకు అప్పగించే యోచన, దక్షిణాదిల విస్తరణకు వ్యూహం, ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ మద్దతు. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా మహిళలకు ఛాన్స్ అంటే 33% రిజర్వేషన్ ఇచ్చే అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈసారి కనుక జాతీయ అధ్యక్ష పదవి మహిళలకు అప్పగిస్తే అంటే ఒక ముందడుగు వేసినట్టే అనుకోవచ్చు అంటారు. ఆ ఛాన్సెస్ వీళ్ళు 3 ప్రజెంట్ అయితే 3 మహిళలు లీడ్లో ఉన్నారు కాబట్టి ఎవరుంటే ఎవరికి అవకాశం ఉండొచ్చు? ఇప్పటికైతే రాష్ట్రంలో అయితే మన అధ్యక్ష పదవి విషయంలో చాలా సందిగ్ధత ఉండే వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏమి విమర్శ రాకుండా, అంటే దోనోలు అడిగితే తినొక ఫైదా హోదా అన్నట్టు మనకు 2 బీసీలు 3 బీసీలు కొట్లాడుకోవడం అంటే మేమని. అట్లాగే మహిళా ప్రెసిడెంట్ కూడా ఇక్కడనే వస్తారంటున్నారు డికే అన్న గారు. కనుక చాలా అనేక సమీకరణలు చూసి ఆ సమీకరణల ద్వారా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో ఎట్లా నిర్ణయించారు. మోడీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దేశంలో కూడా అదే జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా బీజేపీ గత ఈ 10 ఏళ్ళుగా అంటే తమ ఎన్నికల వ్యూహాలు కానీ, లేకపోతే సోషల్ ఇంజనీరింగ్ కానీ, ఈ కుల సమీకరణలో కానీ ముఖ్యంగా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంబీసీఏ స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు కనుక ఎంబీసీలకు పెద్దపీట వేసి బీసీలకు కూడా మధ్యవర్గంలో ఇప్పటిదాకా ఎప్పుడు కూడా
బీసీలకి ఇంత మంత్రివర్గంలో స్థానం లేదు మరొక చెప్పాలంటే అది ఉన్నది. రెండోది ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా సామాజిక సమీకరణలతో లింగ సమీకరణ కూడా చేస్తున్నారు నాకు అనిపిస్తున్నది. ఈ ఆలోచన రావడం కూడా మంచిదే అంటున్నాను. సో ఎందుకు కాకూడదు? ఇప్పటిదాకా మహిళా ప్రెసిడెంట్ మరి ఎందుకు లేకుండా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి నుంచి మొదటి జనసంఘ్ కానీ తర్వాత బీజేపీ కానీ దేశ నాయకత్వం వహించే లేదు సామర్థ్యం వీళ్ళకి లేదా? అటు మీరున్న ముగ్గురు అమ్మలు ఉన్నారు. ఆ ముగ్గురు అమ్మల్లో ఎవరినో ఒకరు సెలెక్ట్ చేస్తే చాలా సంతోషం కూడా మంచిది అంటున్నాను. అంటే మహిళా సాధికారత ఎప్పుడైనా కావాల్సిందే కదా. కనుక బీజేపీ కేంద్ర నాయకత్వానికి మార్పు సహజం. అది కూడా నేను చెప్పాను కదా, లింగ సమానత్వం కూడా పనికొస్తాం అనుకుంటున్నట్టున్నారు. బాగానే ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ పార్టీలో ఉన్న ఇందిరాగాంధీ గారు ఒక 16 ఏళ్ళు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. సినిమా బండారు నాయక శ్రీలంకలో తర్వాతనే రెండో ప్రధాని కావచ్చు. కానీ ఉక్కు మహిళగా ఒక రకంగా మార్గరెట్ థాచర్ మనకు బ్రిటన్ ప్రధాని ఉన్నారు. అట్లా ఆ రకంగా మన ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత వచ్చింది. అట్లానే మన దేశంలో కూడా ముఖ్యంగా పార్టీకి సారథ్యం వహించే బాధ్యత ఎందుకు ఉండదు అనుకుంటున్నారు. కనుక మీరు చెప్పిన 3 పేర్లలో ముగ్గురు ఆవిడ అంటున్నారు. వాళ్ళు ఎవరిని ఎంపిక చేస్తారు? అట్లానే ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే నిర్మలా సీతారామన్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అని మాట అన్నారు. ఎందుకంటే మనకు వారికి కానీ మీరు అన్న ఇద్దరు కూడా ఇటు పక్కన ఏదైతే దక్షిణ భారతదేశం చెందిన వాళ్ళు కనుక అంతా బీజేపీ పార్టీ ఉత్తర భారతదేశానికే సంబంధించింది పైకి ఉన్నది అనే మాట కాకుండా దక్షిణ భారతదేశంలో కోటలో పాగా వేద్దాం అనుకుంటున్నారు తప్ప. కనుక దక్షిణ భారతదేశం నుంచి గతంలో వెంకయ్య గారు ఉండే కానీ పురుషుడు కదా. అట్లా చాలా మంది అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ గారు కానీ దక్షిణ భారతదేశం లేక కాదు. కానీ ఇప్పుడు పటిష్టం చేసుకోవాలంటే దక్షిణ భారతదేశం నుంచే రెండు ఒకే పీటలు అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కావాలి. దాంతో పాటు మహిళలు అయితే ఈ సోషల్ ఇంజనీరింగ్ లో బాగుంటుంది అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు, మంచి విశ్లేషణ అందించినందుకు. చూస్తారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.